తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వచ్చినారు. దయచేసి గమనించండి. రేమ రివైవల్ సంఘ సభ్యులందరూ కూడా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. నేను మీ పేరు పిలవగానే మీరు ఆలస్యం లేకుండా త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. వీళ్ళు బ్రదర్ సజీవ్ గారు, అలాగే దేవయ్య గారు, ఫైర్ ఆఫీసర్, రిటైర్డ్ ఫైర్ ఆఫీసర్ గారు. అలాగే దయచేసి గమనించండి, 19వ డివిజన్ కార్పొరేటర్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు దయచేసి ఉన్నట్లయితే వారు, మాస్టర్ గారు కూడా ఉన్నట్లయితే వారు కూడా వేదిక మీదకి రావాల్సింది మనం చేస్తున్నాం. 22వ డివిజన్ కార్పొరేటర్ రాష్ట్ర స్థాయి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని కలిసి మేము ఆహ్వానించినప్పుడు నిజంగా దేవుడు మనకి గొప్ప నాయకుల్ని, లీడర్స్ని. బరియల్ గ్రౌండ్ ఉంది, సమాధుల తోట, మనందరికీ తెలుసు. సుబేదార్పేట ఏబిఎం కాంపౌండ్లో ఉన్నటువంటి అందరికి కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాకు శక్తి మేరకు అన్ని విధాలు కూడా క్రైస్తవ సోదరులకి చేస్తున్నాం. అయితే ఇంకా తీరని కోరిక ఉంది. గతంలో ఎంతో పట్టుబట్టి గాంధీనగర్ ప్రాంతంలో స్థలం కేటాయించినప్పటికీ కమ్యూనిటీ హాల్ ఇంతవరకు కాలేదు. దాన్ని సాధించేదానికి ఇటీవల కూడా ఒక 10 రోజుల క్రితం విజయవాడకు పోయి మంత్రివర్యులతో మాట్లాడొచ్చాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా శాసనసభ్యులు సేదరెడ్డి గారు వారు వీరనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల్ని, అన్ని సమాజాలని కలుపుకుని పోయే మనస్తత్వం వ్యక్తి. ఆయనలాగానే నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉండాలన్నదే మా ఉద్దేశం. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీకు మీ కమ్యూనిటీ పట్ల కానీ, అదేవిధంగా ఇంకేదన్నా మీరు నివసించే ప్రాంతాల్లో కానీ ఏదన్నా కూడా మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారి ఆఫీస్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యే అనేవాడు ఏదో మనకు మీరందరూ దయతో, మీ అందరి భిక్షతో మేము 1కి 3 సార్లు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచాం. ఆ రుణం ఎంత చేసినా తీర్చుకోలేనిది. కాబట్టి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా మీ అన్నో, మీ తమ్ముడో, మీ నాన్నో ఎవరో ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటామో అలాగనే మీకు స్వేచ్ఛ ఉంటుంది. మా ఆఫీస్కి రావడానికి ఎవరి రికమెండేషన్లు, ఎవరి సిఫార్సులు ఎవరి ద్వారా రానవసరం లేదు. ఎప్పుడు ఏదన్నా ఫోన్ చేయొచ్చు, లేకుంటే నేరుగా సంప్రదించవచ్చు. ఏదేమైనా ఒక మంచి కార్యక్రమానికి, ఎందుకంటే యాక్చువల్గా ముందే రావాలి, వేరే ఇతర కారణాల వల్ల రాలేకపోయినా తప్పుగా భావించొద్దని కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన కార్యనిర్వాహకులు ప్రతి ఒక్కరికి కూడా మా శశి చంద్రం రావాలి ఖచ్చితంగా అని చెప్పినారు. వారికి అందరికీ, అదేవిధంగా వారి మిగతా పెద్దలందరికీ కూడా ఎవరైతే ఈ కార్యం నిర్వహిస్తున్నారో పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కటి రీతిలో మనం ముందు కొనసాగడానికి వీరందరూ కూడా మనకి ఎన్నో విషయాల్లో వారి సహకారాన్ని అందించారు. వారి మేల్ని మనం ఎప్పుడు మర్చిపోం, వారిని ఎప్పుడు మనం గుర్తుంచుకున్నాము. వారిని, వారి కుటుంబాలని దేవుడు నూరంతలుగా దీవించి ఆశీర్వదించును గాక.